చూపించుకోవడానికి మనకు చాలా ఉంటాయి. అందుకని సమానత్వం ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి, ఆ తర్వాత బయట ప్రారంభం సులభం అవుతుంది. అందుకని మనం ఎక్కువ సమానత్వం గురించి మాట్లాడుకోవడం అలాగే మన భాష కూడా మారాలి. ఈ మధ్య తెలంగాణలో కేటీఆర్ అనుకుంటాను రేవంత్ రెడ్డిని సవాల్ చేశాడు, నువ్వు మగాడివైతే 17 గెలిచి చూపించు అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నాడు, నువ్వు మగాడివైతే ఒక్క సీట్ అయినా గెలుచు అన్నాడు. ఏం మగాడే గెలవా, ఆడవాళ్ళకే లేదా, నువ్వు ఆడ మనిషి అయితే నువ్వు గెలిచి చూడు లేకపోతే నువ్వు వాడి చూడు అని చెప్పేసి ఎందుకు మాట్లాడటం నేను అడుగుతున్నాను. అంటే 100 సంవత్సరాల నుంచి మన భాష కూడా స్త్రీ అసమానత్వానికి సంకేతంగా ఉండే పద్ధతి వచ్చింది. ఇప్పుడు అనేక దేశాల్లో భాషలో సమానత్వం రావాలని చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో రచనలు చూస్తే కనపడుతుంది. ఎవరైనా మానవుడు మంచివాడు అంటాం, ఏమి పురుషుడే ఎందుకుంటారు దాంట్లో, మానవుడు మంచివాడు ఏమిటి, మానవుడు మంచిది అనవచ్చు కదా, ఎందుకు అనకూడదు. అందుకని మొత్తం జీవితం భాష దగ్గర నుంచి నడవడి దగ్గర నుంచి పని దగ్గర నుంచి ఈ అసమానత నిరంతరం విడిపోయింది. అందుకే ఆయన వట్టి వాగ్దానంతో పరిష్కారం అయ్యేది కాదు. రోజువారీ జీవితంలో అదొక స్ట్రగులే. మనం స్ట్రగుల్ అంటే బయట ఎక్కడో అనుకుంటాం, కానీ మనం భార్యాభర్తలుగా వారిద్దరు సులభం కాదని వదిలేయడం కాదు, కొద్దిగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి స్ఫూర్తితోటి మనందరం ముందుకు పోవాలి. ప్రస్తుతం భారతదేశం మన సూపర్ పవర్ కావాలనుకుంటున్నాం. సూపర్ పవర్ కావాలంటే 50% ఉండే మహిళలు అసమానంగా ఉంటే సూపర్ పవర్ కాలేదు. వీరు కూడా ఉత్పత్తిలో ముందుకు వచ్చి పురుషులతో సమానంగా ఆర్థిక వ్యవస్థలో పాల్గొని, సామాజిక వ్యవస్థలో పాల్గొని, పరిశోధనలో పాల్గొంటే అప్పుడు రెట్టింపు శక్తి దేశానికి వస్తుంది, రెట్టింపు ఉత్పత్తి దేశానికి వస్తుంది. అప్పుడు మనం సూపర్ పవర్ కాగలం. కానీ ఆడవాళ్ళ నిర్వహణలో పెట్టి సూపర్ పవర్ కావాలంటే సాధ్యం కాదు. అమెరికా తీసుకోండి, మనకు ఎక్కువ అది ఆకర్షణగా ఉంటుంది కాబట్టి అమెరికా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, ఇప్పుడు ప్రస్తుతం చైనా తీసుకోండి, పక్కన ఉన్న బంగ్లా